హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో పానీపూరి ఎలా చేసుకోవాలో చూద్దాం. పానీపూరి కంప్లీట్ వీడియో మీకు నేను చేసి చూపిస్తాను. పూరీలు, అలాగే పానీ, అలాగే దానిలో స్టఫింగ్ కోసం చాట్ ఎలా చేసుకోవాలో మొత్తం చూపిస్తాను. అలాగే పూరీలు అనేవి మెత్తగా కాకుండా ఇలా క్రిస్పీగా రావాలంటే ఎలా చేయాలో కూడా చెప్తాను. ఎలా చేయాలో ఇలా పూరీలు క్రిస్పీగా ఇలా పొంగుతూ రావడం ఎలా చేయాలో తెలుసుకోవడానికి వీడియో మొత్తం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోయి పానీపూరి ప్రిపరేషన్ ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు బొంబాయి రవ్వ, అలాగే పావు కప్పు మైదా పిండి వేసుకోవాలి. దానిలో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని పిండి మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలి. ఇలా పిండి మొత్తం కలిపిన తర్వాత కొద్దిగా వేడి వాటర్ని తీసుకొని ఈ పిండిలో యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. వాటర్ అనేవి వేడిగా ఉన్నాయి కాబట్టి ఫస్ట్ ఇలా స్పూన్తో కలుపుకొని ఆ తర్వాత కొద్దిగా చల్లారిన తర్వాత మొత్తం చేత్తో కలుపుకోవాలి. తర్వాత ఇలా పిండంతటిని ఇలా చేత్తో మెత్తగా కలుపుకోవాలి. పిండిని మరి గట్టిగా కలుపుకోకూడదు, మెత్తగానే కలుపుకోవాలి. ఒకవేళ వాటర్ ఎక్కువైతే అందులో కొంచెం మైదా పిండి యాడ్ చేసుకుంటే సరిపోతుంది. గట్టిగా అయితే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని కలుపుకోవాలి. కొద్దిగా చేతికి ఇలా ఆయిల్ అప్లై చేసుకొని పిండిని మెత్తగా కలుపుకొని దీనిపైన ఒక తడి క్లాత్ వేసుకొని ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి. అరగంట తర్వాత పిండిని ఇలా ఒకసారి మళ్ళా కలుపుకోవాలి బాగా. ఇలా పిండిని బాగా కలుపుకున్న తర్వాత దీన్ని ఒక 4-5 పార్ట్స్గా తీసి పక్కన పెట్టుకోవాలి. ఇలా ఒక పార్ట్ తీసుకొని కొద్దిగా పిండి చల్లుకొని దీన్ని పల్చగా చపాతీలాగా చేసుకోవాలి. ఇలా అన్ని వైపులా సమానంగా ఉండేలాగా ఈ చపాతీ అనేది రుద్దుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఒక రౌండ్ షేప్ది ఏదైనా బౌల్ కానీ క్యాప్ కానీ తీసుకొని పూరీల్ని కట్ చేసుకోవాలి. ఇలా మొత్తం పూరీలు కట్ చేసుకున్న తర్వాత లాస్ట్లో మిగిలిన ఈ వేస్ట్ని లాస్ట్లో మనం ఫ్రై చేసుకొని స్నాక్స్ లాగా తినొచ్చు. ఇప్పుడు మిగిలిన పిండిని కూడా అంతటిని కూడా ఇలాగే చేసుకోవాలి. పూరీల్ని మరీ పలుచగా కాకుండా మందంగా కాకుండా ఇలా ఇంత మందంలో ఉండేటట్టుగా చేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ హీట్ చేసుకొని ఒక్కొక్క పూరీని వేసుకొని ఇలా పైన తడుతూ ఉంటే పూరీలు అనేవి పొంగుతూ ఉంటాయి. అన్నీ ఒకసారి యాడ్ చేయకుండా ఇలా ఒక్కొక్కటిగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా పూరీలు అనేవి రెండు వైపులా కాల్చుకోవాలి. ఇవి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి తీసి పక్కన పెట్టుకోవాలి. ఈ పూరీలు ఫ్రై చేసేటప్పుడు ఆయిల్ బాగా హీట్ అయి ఉంటే మాత్రమే పొంగుతాయి.
అలాగే పూరీలను ఫ్రై చేసేటప్పుడు ఫ్లేమ్ కూడా సిమ్లో కాకుండా హై ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా పూరీలన్నిటిని కూడా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పూరీ ప్రిపరేషన్ అయిపోయింది కదా, నెక్స్ట్ మనం చాట్ ఎలా చేసుకోవాలో చూద్దాం. చాట్ కోసం ఒక 2 బంగాళదుంపలను తీసుకొని వాటిని ఇలా మధ్యలోకి కట్ చేసుకొని కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని ఒక గ్లాస్ వాటర్ పోసుకొని ఒక 3 విజిల్స్ వచ్చే వరకు కుక్కర్లో కుక్ చేసుకోవాలి. బంగాళదుంపలు కుక్ అయిన తర్వాత పైన పీల్ తీసేసి ఇలా మెత్తగా మెదుపుకోవాలి. ఈ బంగాళదుంపల్ని ఇలా మెత్తగా మెదిపిన తర్వాత పచ్చి బఠానీని ఒక 5-6 గంటలు నానబెట్టుకొని ఇలా కుక్కర్లో కుక్ చేసుకోవాలి. బఠానీ అంతా ఇలా ప్రెస్ చేస్తే ఇలా మెత్తగా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని కూడా మెత్తగా మెదిపి పక్కన పెట్టుకోవాలి. ఇలా మెత్తగా మెదిపిన తర్వాత మనం ముందుగా మెదిపి పెట్టుకున్న బంగాళదుంపలోకి ఈ బఠానీని కూడా వేసుకోవాలి. వేసుకొని ఇలా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోని కొంచెం సాల్టు, అలాగే 1 స్పూన్ కారం, ఒక 1/2 స్పూన్ గరం మసాలా పౌడరు, ఒక 1/2 స్పూను ధనియాల పౌడరు యాడ్ చేసుకోవాలి. అలాగే కొద్దిగా మిరియాల పొడి కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవి మొత్తం ఒకసారి ఇలా కలుపుకోవాలి. ఇవిలా బాగా కలుపుకొని ఒక పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చాట్ కూడా రెడీ అయింది కదా, ఇప్పుడు మనం పానీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులో కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర, అలాగే ఒక పచ్చిమిర్చి, చిన్న అల్లం ముక్క యాడ్ చేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ కూడా వేసుకొని దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక గిన్నె తీసుకొని ఒక స్టైనర్ పెట్టుకొని మనం ముందుగా మిక్సింగ్ చేసుకున్న ఈ పుదీనాని ఇలా దీనిలో స్ట్రైన్ చేసుకోవాలి. ఇలా వాటర్ పోసి స్ట్రైన్ చేసుకుంటే ఆ రసం అంతా కిందకి దిగుతుంది. ఇలా 2 గ్లాసుల వరకు వాటర్ యాడ్ చేసుకొని ఇందులో 1 స్పూన్ సాల్టు, 1 స్పూన్ గరం మసాలా, 1/2 స్పూన్ మిరియాల పొడి, 1/2 స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. వేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోని ఒక అరచెక్క నిమ్మరసాన్ని పిండుకోవాలి. ఇలా నిమ్మరసాన్ని కలుపుకొని ఒకసారి సాల్ట్ సరిపోయిందో లేదో టేస్ట్ చేసుకొని, సరిపోకపోతే కొద్దిగా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇంతేనండి, చాలా సింపుల్ పానీపూరి తయారు చేసుకోవడం. మీరు కూడా ఈ వీడియోని చూసి ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. ఇలా క్రిస్పీగా క్రంచీగా ఉండే పూరీస్ని మీరు ఇంట్లోనే తయారు చేసుకొని తినొచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి.